1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. దేవుని సంకల్పము ఏమైనదో బయలుపరచబడుతుంది అక్కడ. చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు చదువుకుందాం ఒకసారి. చదవండి, తీసిన వాళ్ళు చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తులో పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, దేవుడు మానవుడిని ఎందుకు చేశాడు, దేవుడు మనిషిని ఎందుకు చేయవలసినటువంటి అవసరం వచ్చింది ఆయనకి. ఈ వాక్యము అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మర్మములు దాచబడినటువంటి రహస్య స్థలములలో దాచబడినటువంటి మర్మములను బయలుపరిచాడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. ఇది ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథము వరకు కూడా ఏ ప్రవక్త ద్వారా ఇలాంటి విషయాలు బయలుపరచబడలేదండి. గమనిస్తున్నారా? ఏ ప్రవక్తుడు ఇంత గొప్ప విషయాలు చెప్పలేదు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాడో, తన వ్యతిరేకతను వదిలిపెట్టి, తనలో ఉన్న ద్వేషము, తనలో ఉన్న అసూయ, కక్షలన్నిటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఇష్టపడ్డప్పుడు, తనను తాను సమర్పించుకున్నప్పుడు మాత్రమే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా బయలుపరచబడిన వాక్యం ఇది. స్తోత్రం. అంటున్నాడు, వాక్యములు అంటున్నాడు. ఈ వాక్యములు ఏమంటున్నాడంటే, ఆయన మనలను ఎందుకు చేశాడు, ఆయన మానవుడిని ఎందుకు చేశాడు. దేవుడు ఉన్నాడు, భూమి ఆకాశాలు లేవు, ఏమీ లేదు, కేవలం శూన్యమే. ఈ శూన్యమంతా కూడా ఆయన నామము మహిమపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. శూన్యమే ఆయనలో ఉంది ఒక మాటలో చెప్పాలంటే. అందుకనే కదా అంటాడు ఆయన, మా సొలొమోను రాజు గారు అంటాడు, ఏమంటాడు, ఆకాశములను మహా ఆకాశాలు ఉన్నాయంట, నిన్ను పట్టజాలవయ్యా అన్నాడు ఆయన. అంత గొప్ప మహిమ కలిగినటువంటి దేవుడైనా, వెలుగైన దేవుడైనా, అంత గొప్ప దేవుడుగా ఉన్నప్పుడు ఆయన దేవుడు అనేవాడు ఎవ్వరూ లేరండి. ఎవరు పుట్టలేనప్పటికీ ఎవరు లేరు. బహుశా దేవదూతలను చేసుకున్నా కానీ దేవదూతలు కూడా అంతగా ఆయన దేవుడిగా పొగడలేదు. గమనించండి ప్రియులారా. కానీ దేవుడు తన చిత్తాన్ని గురించినటువంటి ఆలోచన ఒకటి కలిగిందని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మనకు నిరూపిస్తున్నాడు, అక్కడ బయలుపరిచాడు. అక్కడ అప్పటికి భూమి ఆకాశాలు లేనప్పుడే దేవుడు ఏం ఆలోచించాడంటే, తన కృపా మహిమకు కీర్తి కలగాలని. ఆమేన్. తన కృపా మహిమకు కీర్తి కలగాలని అంటే అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడు, ఈయనే భూమి ఆకాశాలు చేసిన ఈయనే గొప్ప దేవుడు అని అనిపించుకోవడానికి దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆయన మన ద్వారా ఆయన మహిమను గురించి వివరించడానికి, మన ద్వారా ఆయన ఘనత పొందడానికి, మన ద్వారా స్తుతి ఆరాధనల ద్వారా దేవుడు మహిమపరచబడడానికి, దేవుడు జగత్తులో పునాది వేయబడక ముందే, ఈ భూమి ఆకాశాలు లేనప్పుడే దేవుడు ఒక ఆలోచన కలిగాడు అక్కడ. ఏంటో తెలుసా? తన కృపా మహిమ కీర్తి కలగడానికి ఏం చేశాడంటే, ముందుగా అన్నిటికంటే అండి, దేవునికి స్తోత్రం, అన్నిటికంటే ముందుగా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటయ్యా ఆలోచన అంటే, తన ఎదుట ఆయన కృపా మహిమకు కీర్తి తేవాలంటే, ఆయన మహిమ పరచబడాలంటే, ఆయన దేవుడిగా స్తుతించబడాలని అంటే, మొట్టమొదటిగా ఉండవలసిన మానవుడు ఎలా ఉండాలి అంటే, ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిష్కలంకులుగాను నిలవబెట్టుకోవడానికి క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక.
దేవుని ఉద్దేశం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. క్రీస్తులో మనల్ని క్రీస్తుగా రావడానికి దేవుడు ముందుగానే నిర్ణయించుకునేసాడు. క్రీస్తుగా రావడానికి దేవుడు ముందుగానే నిర్ణయించుకొని ఆ క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. మీకు అర్థమైందా? ఏర్పరచుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడో దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవదూతలు చేసుకున్నాడు, భూమి ఆకాశాలన్నిటిని కూడా చేశాడు, సూర్య చంద్ర నక్షత్రాలని అన్నిటిని కూడా, సమస్త జీవరాశులు అన్నిటిని కూడా మానవుడితో సహా 6 దినములలో చేసేసాడండి. దేవునికి స్తోత్రం. 6 దినములలో చేసేసాడు ఆయన. 6 రోజుల్లోనే చేసేసాడు ఆయన, అన్నిటిని చేసేసాడు. మానవుడిని చేయకముందే మానవుడికి కావలసినటువంటి వనరులు అన్నిటిని కూడా దేవుడు సమకూర్చేశాడు. పగలను ఏలుటకు సూర్యుని పెద్ద జ్యోతిని ఏర్పాటు చేశాడు, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రాలను ఏర్పాటు చేశాడు దేవుడు. మానవుడు కావలసినటువంటి గాలి, నీరు సమృద్ధిగా అన్నిటిని దయచేశాడు దేవుడు. సమస్తమును దేవుడు అన్నిటిని కూడా సమకూర్చి సమృద్ధి గలటువంటి భూమిగా చేసి దేవుడు మన ఈ భూమి మీద మనలను ఆయన ఏర్పరచుకోవడానికి ముందుగానే అవన్నీ సిద్ధపరిచేశాడు దేవుడు. మానవుని చేసిన తర్వాత కాదు ఈ పుట్టలవి, మానవుడు చేయబడక మునిపే దేవుడు తన దయా సంకల్పమును బట్టి, తన చిత్తమును బట్టి దేవుడు ఈ ఏర్పాటు చేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఇవన్నీ చేసినాడో, ఆకాశము భూమి అన్నిటిని దేవుడు చేసిన తర్వాత, సూర్య చంద్ర నక్షత్రాలు అన్నిటిని చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? మన స్వరూపమందు మన పోలిక చొప్పున, ఆదికాండము చూడండి ఒకసారి, ఆదికాండము తీసుకోండి. ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 28 వరకు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూముల నుండి ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికిన. చాలు నాయన, దేవునికి స్తోత్రం. దేవుడు చూసారా ఎంత సంకల్పం మన పట్ల? మానవుని చేసిన తర్వాత మానవుడికి కావలసినటువంటి అన్నిటిని కూడా దేవుడు చక్కగా సిద్ధపరిచాడండి. చక్కగా సిద్ధపరిచాడు దేవుడు. ఎంత మంచి ప్రణాళిక దేవుడు మన పట్ల. ఇప్పుడు ఆయన దేవుడుగా అనబడాలా? దేవుడు అనడానికి ఎవరు అక్కడ లేరు. బహుశా దేవదూతలున్నా ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. కానీ దేవుడు అన్నిటిని చేసిన తర్వాత, దేవదూతలను చేసుకున్న తర్వాత, భూమి ఆకాశాలు చేసిన తర్వాత, అన్ని వనరులు సమకూర్చిన తర్వాత మానవుని కూడా దేవుడు చేశాడు. ఎందుకనంటే మానవుని ద్వారా దేవుడు ఎవరా ఉన్నాడు అని తెలియపరచబడాలి. దేవునికి స్తోత్రం. సరే, మార్చడం ఒక వాక్యం మీకు చూపిస్తాను. ఏంటంటే దీనికి ప్రూఫ్ ఏంటి? మానవుని చేయడానికి అసలు కారణం ఏంటి? అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు ఆయనే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయను గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. దేవునికి స్తోత్రం. అక్కడ అలాగే ఉన్నాను. దేవుడు చూడండి ఎంత చక్కగా అక్కడ పౌలు ద్వారా ఏం బయలుపరిచారు చూడండి. అక్కడ దేవుడు ఈ అపోస్తల కార్యాల ద్వారా, ఈ గ్రంథము ద్వారా ఎంత చక్కటి మాటలు రాశారు చూడండి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు. ఆయన కొదువు లేదు, ఆయనకి కొరతలు లేవు, ఆయనకి సమస్తము ఆయనదే. ఈ జగత్తును అందులో సమస్తము నిర్మించిన దేవుడు ఆయనే. ఆయనకంటూ ఏ కొదువు లేదు, ఆయనకంటూ ఏ కొదువు లేదు ఆయనకి. కానీ ఆయన మనలను తెలుసుకోవాలి. మానవుడు మనిషి మనల్ని తెలుసుకోవాలన్నటువంటి ఒక్క ఆలోచన తప్ప, ఆ యొక్క తలంపులు తప్ప ఇంకేమీ లేదండి ఆయన దగ్గర. తెలుసుకోవాలి దేవుడు ఉన్నాడు. ఆయనే భూమి ఆకాశాలు చేసిన సృష్టికర్త. ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, సర్వ జగద్రక్షకుడు.
ఆయనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త ప్రాణకోటి జీవులకు ప్రాణదాత, సమస్త ప్రపంచానికి వెలుగై ఉన్నవాడు. ఆయనే దేవుడు అని తెలుసుకోవాలని జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తనకు ఏదైనా కుదువు ఉన్నట్టు మనుషుల చేతులతో చేయబడినటువంటి వాటిల్లో నివసించడండి ఆయన. నీవు చేసుకున్న దాంట్లో నీవు నివసించాల్సిందే, కానీ దేవుడు చేసినటువంటి దానిలో ఆయన నివసించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే గమనించండి అక్కడ. అయితే ఆ తర్వాత కూడా మాటలు చూద్దాం. మనం వాడి నుంచి తర్వాత కూడా ఏం రాయబడి చూద్దాం, చదువునా. మరియు యావత్ భూమి మీద ఒకసారి యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచను. దేవునిని ఎతికి తెలుసుకుంటారేమోనని దేవుడు తన పొలిమేరలు ఏర్పరిచాడండి ఆయన. దేవుడు మన పట్ల ఉన్న ప్రేమ, దేవుడు మన ఎడలో ఉన్నటువంటి సంకల్పం ఎంత గొప్పదో గమనించండి ప్రియులారా. దేవుడు తెలుసుకోవాలని మానవుడు దేవుణ్ణి తెలుసుకోవాలని, ఆయన దేవునిగా ఆరాధించాలని, దేవునిగా స్తుతించి గణపరచాలని, ఆయన చేసినటువంటి మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ దేవుని రాజ్యము పరలోకములో మనందరము కూడా ఆయన ఎదుట ఉండాలని, పరిశుద్ధులముగా నిలబడాలని దేవుడు ఈ జగత్తు పునాది వేయబడక ముందే మనలందరినీ కూడా క్రీస్తులో ఏర్పరచుకున్నాడు ఆయన. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. ఈ మానవుడు తడివులాడి తెలుసుకుంటాడేమో. అయితే మానవుడిని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నాడు మానవుడిని. అయితే మానవుడు ఏం చేశాడో తెలుసా? మానవుడు చేసిన తప్పిదం ఏంటో తెలుసా? దేవుని మాటను అతిక్రమించాడు. ఒక్క మాటను దేవుడు అతిక్రమించాడు. అన్నిటినీ దేవుడు చూపించాడు. అన్నిటి మీవే, ఇదంతా మీరు అనుభవించండి, కానీ ఒక్కటి తప్ప అన్నాడు. ఒక్క మాట చెప్పాడు అక్కడ. దాన్ని తిని దినమున నువ్వు చనిపోతావు. వెంటనే దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటను త్రోసిపుచ్చి ఇంత సమస్తము ఇచ్చినటువంటి దేవుడిని ఈ సమస్తమును కాదనుకొని ఆ ఒక్కదాని కోసం ప్రాకులాడింది అయ్యమ్మ. అప్పుడేమైంది? ఆమె తప్పోయిందా? పోలేదండి. ఒకవేళ ఆమె రక్షణ పొందింది, కానీ ఆమెకు పుట్టినటువంటి సంతానం మీదకి ఆ శాపం అనేది బయలుదేరింది. పాపము వలన వచ్చు జీతము మరణము. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ పాపము ద్వారా ఆమెకు వచ్చే ప్రతిఫలం ఏంటి? ఆమె తెచ్చిన ప్రతిఫలం తెలుసా? మన ఆది దంపతులైనటువంటి మన పెద్దలు, మన తల్లిదండ్రులు ఆదాము హవ్వల ద్వారా ఏం జరిగింది అంటే వాళ్ళ పాపము క్షమించబడదు, కానీ ఆ శాపం మాత్రం వదిలిపెట్టాల. అది ప్రపంచమంతా ఏలింది. అయినా కృప కలిగినటువంటి దేవుడు తను దేవుడుగా తెలుసుకునైనా తడువులాడైనా తెలుసుకుంటారేమో, కనుగొంటారేమో, నా ఎదుటి నిలవబెట్టుకోవాలి, వాళ్ళ నిర్దోషులుగా నేను చేసుకోవాలన్న ఆలోచన కలిగిన దేవుడు వారి ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నట్టుకున్నాడు ఒకసారి గమనించండి. అంత గొప్ప దేవుడు చివరికి ఆయన ఎంత సంతాపం ఉంటుంటాడో ఒకసారి ఆలోచించండి. ఎంత బాధపడుంటో ఒకసారి ఆలోచించండి. మనుషుడు పాపములోనికి వెళ్ళిన తర్వాత ఈ పాపమును తీసివేయటంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు మానవుడు. ఎన్నో విధాలుగా ఆలోచించాడు. అవన్నీ కూడా వ్యర్థమవుతాయి. అయితే దేవుడైతే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనములో చెప్పినట్లుగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అని రాయబడింది. అక్కడ చదువున్నాను ఒకసారి వాక్యాన్ని. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదవండి. ఆ వచనాన్ని ఏం రాయబడింది అక్కడ చూద్దాం. ప్రసంగి సొలొమోను రాజుగారు రాసినటువంటి గ్రంథం అది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును, కానీ వారు ఈ విధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. మీకు అర్థమైంది ఇప్పుడు?
దేవుడు మనుషులను ఎలా పుట్టించాడు? మానవుని ఎలా పుట్టించాడు దేవుడు? తన స్వరూపమును తన పోలిక చొప్పున చేసుకొని యథార్థవంతులుగా బ్రతకాలని, మంచిగా మంచి జీవితాన్ని జీవించాలని దేవుడు ఇష్టపడ్డాడండి. యథార్థమైన జీవితాన్ని మర్చిపోవడానికి కారణం ఏంటంటే మానవుడు చేసిన తప్పిదమే. దేవుడైతే నరులను, మనిషిని యథార్థవంతులుగా పుట్టించాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని దూరం చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆది దంపతులు మానవుడే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆయా తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఆయా తంత్రములను మోషే ప్రవక్త కొండెక్కేశాడు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఉంది మాటలు. మోషే ప్రవక్త కొండెక్కి వెళ్ళాడు. కొండ ఎక్కి ఇశ్రాయేలీయులందరూ కొండ దిగులు ఉన్నారు. మోషే ప్రవక్త ఆడికి వెళ్ళాడు. దేవునితో మాట్లాడుకుంటున్నాడు. దేవుడు చెప్పి ఆజ్ఞలను రాసుకుంటున్నాడు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం బోధిస్తున్నాడా అవన్నీ రాసుకుంటూ ఉన్నాడు ఆయన. ఈ సందర్భంలో ఏం జరిగింది తెలుసా? ఇక్కడున్నటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? దేవుడు చేసిన మేలును మర్చిపోయారు వాళ్ళు. ఎర్ర సముద్రంను దాటించిన దేవుడు, ఆ దేవుడిని మర్చిపోయారు వాళ్ళు. గమనించండి, దేవుడు ఒక ఇనప కొలిమిలో నుండి, వారున్న బానిసత్వములో నుండి, కఠినమైనటువంటి శిక్ష నుండి దేవుడు వారిని తప్పిస్తే, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారని, వాళ్ళు మొరపెడుతున్నారని, వాళ్ళు కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటే దేవుడు తట్టుకోలేక చూసి తన పితరులకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడానికి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన మాటను నిలవబెట్టుకోవడానికి మోషే ప్రవక్త ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్న మోషే ప్రవక్త దగ్గరికి తన దూతను పంపి, దేవుడే వెళ్ళి మాట్లాడి, మోషే నా ప్రజలను విడిపించు అని మోషేతో మాట్లాడి, అర్థమైందా? ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో అనేక అద్భుత కార్యములు జరిగించి ఫరో మనసును మెప్పించి అక్కడ వారిని తీసుకుని ఎర్ర సముద్రంలో పాయలు చేసుకొని బయటికి తీసుకుని వచ్చి రాజులను జయిస్తూ, రాజ్యాలను జయిస్తూ, వాటన్నిటిని తప్పించుకుంటూ వాళ్ళు వచ్చే పర్వతం దగ్గర నిలవబడితే, కేవలం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చెప్తాడో ఆ మాటలు తీసుకోవడానికి, ఆ మాటను తెలుసుకొని వాళ్ళకి తెలియజేయడానికి మోషే తన సేవకుడైన మోషే కొండ ఎక్కి వెళ్ళిపోయాడని, ఆయన లేడా మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, మా కొరకు ఒక దూడను చేయమన్నారు. ఒక దూడను చేయమన్నారు వాళ్ళు. అహరోనుతో చెప్పారు. వెంటనే ఏం జరిగిందో తెలుసు అక్కడ? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు పోగులు తీసుకొని దాన్ని కరగబెట్టి ఒక బంగారు దూడను చేశారు. ఒక బంగారు దూడను చేస్తే ఎవరు చేశారు దాన్ని? మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలీయులు అందరూ కలుసుకొని ఈ అహరోను కలుసుకొని ఆ పని చేశారు అక్కడ. ఇప్పుడు అక్కడ ఏమైంది? ఆ దూడను చేసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని నడిపించిన ఇశ్రాయేలు దేవుడైనా యెహోవా ఈయన అంటున్నారు వాళ్ళు. దేవుడు వాళ్ళని ఎలా పుట్టించాడండి? యథార్థవంతులుగా పుట్టించాడు వాళ్ళని. మీకు అర్థమవుతుందా? దేవుడు తన స్వరూపం మందు తన పోలిక చొప్పున చేసుకున్నాడు మానవుడిని. మానవులను యథార్థవంతులుగా పుట్టించాడు ఆయన. అయితే మానవుడికి ఏం చేశాడు అక్కడ? వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో, వాళ్ళకి ఇష్టం వచ్చిన క్రియలు చేయడం మొదలుపెట్టారు. ఆయా తంత్రాలను కల్పించుకున్నారండి వాళ్ళు. ఏది పడితే అది ఆరాధించడం, ఏది పడితే అది పూజించడం మొదలు పెట్టేశారు వాళ్ళు. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ప్రసంగిలు అందుకే రాశాడు. సొలొమోను రాజు రాసిన మాటలు ఇవి. చాలా జ్ఞానవంతుడైన, దేవుని దగ్గర పొందుకున్నాడు ఆ జ్ఞానాన్ని. ఆ జ్ఞానంతో రాసిన మాటలు ఏమంటున్నాడు ఆయన? నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు ఆయా తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఆయా తంత్రములను, అవి నిజాలు కావయి. ఇప్పుడు ఆ దూడను వాళ్ళు ఆరాధించుకుంటున్నారు, బంగారుతో చేసిన దూడను ఆరాధించుకుంటున్నారు. అది నిజంగా దేవుడా? కాదు. వాళ్ళకి తెలియడంలో, వాళ్ళకి అక్కడ అర్థం కావడంలో వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. మారా ప్రాంతానికి వెళ్ళారు, నీళ్లు చేదైపోయాయి. ప్రభువా నీళ్లు చేదైపోయినాయి. సరే మోషే, నీ దగ్గర ఏమన్నా చెట్టు ఉంది ప్రభా, చెట్టుని పెరిగిదండి అని అన్నాడు. ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారు? ఓహో ఈ చెట్టులో దేవుడు, చెట్టును ఆరాధించడం మొదలుపెట్టారు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చాయి నేను? సరే అవన్నీ చెప్పాలంటే ఇప్పుడు కాదు, సాధ్యం కాదు. గమనించిన ప్రియులు, ఎందుకు చెప్తున్న విషయాన్ని అంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులు కంటే దేవుని ముఖ దర్శనం చూడగలిగే అవకాశం ఇచ్చాడు. దేవుని స్తుతించగలిగే అవకాశం ఇచ్చాడు. దేవుని ఎదుట మనం నిలవబడి ఆయనతో కూడా కలిసి, ఆయన దూతలతో కలిసి ఆరాధించే అవకాశం దేవుడు ఇచ్చాడు. అయితే మానవుడు ఏం చేశాడు తెలుసా? పోగొట్టుకున్నాడు. ఆ ఇచ్చిన బహుమానమును పోగొట్టుకున్నాడు. ఆ శాపము అందరి మీదకు వచ్చేసింది. ఇప్పుడు ఆ శాపం ఏమైపోయింది? ప్రపంచమంతా ఏరడం మొదలుపెట్టింది. దేవుడు యథార్థవంతులుగా చేసుకున్నాడు. ఆయన యథార్థవంతులుగా నా దగ్గర ఉండాలనుకున్నాడు దేవుడు. నో. అందుకే దేవుడు యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చాడండి ఆయన. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా?
ఆయన మొదట ఏ తలంపు తలంచున్నాడు, ఏ ఆలోచన ఆలోచించాడు తెలుసా? ఆయన నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండడానికి యేసుక్రీస్తు ఏర్పరచుకున్నాడు. ఆ యేసుక్రీస్తుగా వచ్చి మన పరిశుద్ధమైన మనతో కూడా ఉండాలనుకున్నాడు. కానీ ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనల్ని అందరూ పరిశుద్ధులుగా చేయాలని ఇష్టపడ్డాడు. మళ్ళీ ఎందుకని? మానవుడు చేసిన తప్పిదము, మానవుడు చేసిన పొరపాటు. మానవునితో దేవుడు స్తుతి ఆరాధన పొందుకోవాలని ఇష్టపడ్డాడు, దేవుడు అని అనిపించుకోవాలని ఇష్టపడ్డాడు. ఆయన మానవుడైతే ఆయనను ప్రక్కన పెట్టి ఆయా తంత్రములను కల్పించుకొని ఏది పడితే అది ఆరాధించడం మొదలు పెట్టేశారు. నేను ఇంపు చెప్పిన అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుని చిత్తము మన పట్ల నెరవేర్చుకోవడానికి ఇష్టపడున్నాడు ఆయన. అందుకని వాక్యం అంటుంది, నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు ఆయా తంత్రములను కల్పించుకొని భయంకరంగా చెడిపోయారు. వాళ్ళు చెడిపోయిన మానవుడిని మరలా శుభ్రపరచడానికి, మరలా సాధువులుగా చేయడానికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుగా రావడానికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఈ భూమి మీద అడుగు పెట్టడానికి దేవుడు బయలుదేరాడండి. అర్థమైందా? భూమి మీదకి వచ్చాడండి. ఆయన ఎలా వచ్చాడు? ఆయన పరిశుద్ధాత్మ ఆకారంలో మరియములోనికి వచ్చి రక్త మాంసాలను ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన రక్త మాంసాలు అవసరమైనవి ఆయనకి. ఇప్పుడు అంతకుముందు అవసరం లేదు ఆయనకి. ఆయన వెలుగై ఉన్న దేవుడు. ఆయన డైరెక్ట్గా మానవుని చేసిన దేవుడు. ఆయన తన చేతులతో చేసిన దేవుడు మానవుడిని. అంత మహిమ ఉంది ఆయన దగ్గర. అంత మహిమతో హవ్వ ఆదాములు చేయబడ్డారు. దేవుడు స్వరాన్ని విని డైరెక్ట్గా ఆయన ఎదుటి నిలబడి మాట్లాడగలిగే అవకాశం హవ్వ ఆదాములు సంపాదించుకున్నారు. అది నాన్న. కానీ దాని ఒక్క మాటలో వారిలో ఉన్న మహిమను పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అపవాది మాటలు విన్నారు వాళ్ళు, దెయ్యం మాటలు విన్నారు. గమనించండి, దేవుడు చెప్పే మాటలు వినకపోతే, దేవుని మాట ప్రకారం నడుచుకోకపోతే నీ బ్రతుకు కూడా అంతే. అపవాది నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాడంటే నేను నిలబెట్టు గమనం ఉండనివ్వండి. నిన్ను వాడు దేవుని వాక్యం లేని చోట, దేవునికి స్తుతి ఆరాధన లేని చోట, దేవుని ప్రార్థించేటువంటి లేని చోట, దేవుని ప్రార్థన లేని చోట వాడు ఆక్రమించుకుంటాడు. వాటిని వాళ్ళ హృదయాలను ఆక్రమించుకుంటాడు. వాళ్ళ హృదయాలను ఆక్రమించుకున్నాడో, ప్రార్థన లేనటువంటి హృదయాన్ని ఆక్రమించుకుంటాడు, స్తుతి ఆరాధన లేని హృదయాన్ని ఆక్రమించుకుంటాడు, దేవుని వాక్యము హృదయంలో లేనటువంటి ఆ హృదయాన్ని ఆక్రమించుకున్నాడంటే ఆ హృదయంలోనికి దురాత్మ వచ్చినప్పుడు నీ నోట వచ్చే మాటలు మంచివి కావు, నువ్వు మాట్లాడే మాటలు మంచిగా ఉండవు, నీ భాష మంచిది కాదు, నీ బ్రతుకు మంచిది కాదు, నీ స్థితిగతులు లోకానుసారంగా జీవించడానికి ఇష్టపడతాయి. వాళ్ళు చేసిన అదే తప్పు. అక్కడ వాళ్ళు చేసిన పొరపాటుదే, ఇశ్రాయేలీయులు చేసిన పొరపాట్లవే. గమనించిన ప్రియులారా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, దేవుడు నీ ఎడలో ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. నీ పట్ల తన చిత్తమును బయలుపరచుకోవడానికి, నీకు ఒక మంచి గిఫ్ట్ బహుమానం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన దేవుని ద్వారా నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివై ఉండి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివై ఉండి, ఈ మాటలు నీకు నిజంగా ఇష్టమైనవేనా? దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుని వాక్యం అబద్ధము చెప్పదండి. ఎవరిని ఉద్దేశించి చెప్పే మాటలు కావివి. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం. ఇది వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు ఆయన. అందుకని వాక్యములు అంటాడు, హెబ్రీ పత్రికలను అంటాడు, 2వ అధ్యాయము 15 వాక్యములు అంటాడు, 14-15 వాక్యాలు చూస్తూ అంటాడు, ఆయన రక్త మాంసములు ధరించుకొని వచ్చినట్లుగా అక్కడ చూపిస్తుంది మనకి. మనం రక్త మాంసాల్లో ఉన్నాం కాబట్టి ఈ చెడిపోయిన మానవుడిని, పనికిమాలిన ఈ మానవుడిని, అర్థమైందా, మూర్ఖంగా ప్రవర్తించే మానవుడిని రక్షించడానికి ఏ పాపము లేనటువంటి దేవుడు, ఏ తప్పిదము లేనటువంటి దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, మహిమ కలిగిన దేవుడు ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. రా. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా. నీ జీవితంలో నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నువ్వే ప్రదేశంలో ఉన్నా, దేవుని వాక్యానికి దూరమైనటువంటి కొరత నీలో ఉందేమో, దేవుణ్ణి స్తుతించలేనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో, దేవుని దగ్గరకు వచ్చి నీకు జరిగినటువంటి కష్టాన్ని, నష్టాలను గురించి, నీకు కలిగినటువంటి ఇరుకులు, ఇబ్బందులను గురించి, నీ జీవితాన్ని గురించి, నీ బిడ్డల గురించి, నీ భర్తను గురించి, నీ భార్యను గురించి చెప్పుకోగలిగేటువంటి సమస్యలకు దూరం అయిపోయావేమో. ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు దేవుని మాటలు వినకుండా దూరం అయిపోయావేమో. ఈ రోజైనా నీ మనసును పెట్టి, ఈ రోజైనా నువ్వు ఆలోచించగలిగి ఒక్క సమయాన్ని దేవుడికి, ఒక్కసారి రా మందిరానికి, దేవుని దగ్గరికి రా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు తన వాక్యము ద్వారా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. నేను ఎవరినో తెలుసా?
సాత్వికుడును దీన మనసు గలవాడిని నేను. నాకు కోపం లేదు, నా దగ్గర కోపం ఉండదు, నాకు ప్రేమ ఉంటుంది నా దగ్గర. నేను సాత్వికుడును, నన్ను నేను తగ్గించుకునే మనసు నాకుంది, నన్ను నేను అనుకూలం కలిగి ఉంటా. ఒకవేళ నువ్వు తిరుగుబాటు చేసినా నీ తిరగబడేటువంటి అవకాశం నేను చేయను. నిన్ను ప్రేమిస్తున్నా నేను. నా దగ్గరకు వచ్చినట్లయితే నీ జీవితం మార్చబడుతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది, నీ కుటుంబం మార్చబడుతుంది, నీ పిల్లలు మార్చబడతారు. నీ జీవితమే శ్రేష్టమైన జీవితంగా మార్చబడబోతుంది దేవుని దగ్గరకు నువ్వు రాగలిగితే. అందుకని అంటాడు యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత, చెడిపోయినటువంటి మానవుడిని, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. నా దగ్గరకు రండి. ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున చేసుకున్న మానవులను పిలుచుకుంటున్నాడండి ఆయన. వారు చెడిపోతే, ఆయన పోలికలో ఉన్నటువంటి మానవుడు ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను కోల్పోతే, ఆ కోల్పోయినటువంటి ఆ పోలికను మరలా నీలో రప్పించడానికి ఆ జీవము కలిగిన దేవుడు, ఆ పరిశుద్ధుడు, వెలుగై ఉన్న దేవుడు, నీతో నాతో మనందరితో ఉండాలని ఇష్టపడే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు రా, నా దగ్గరికి రా. వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి దేవునికి స్తోత్రం. గమనించిన ప్రియులారా, దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నారా? ఏ భారం మోస్తున్నావు? పాప భారమా? శాపం అనే భారం మోస్తున్నావా? వ్యభిచారం అనే భారం మోస్తున్నావా? అసూయ అనే భారం మోస్తున్నావా? నీ కుటుంబంలో కావచ్చు, నీ వెలపట కావచ్చు, ఎక్కడైనా నీ మీద పని భారం ఎక్కువగా మోస్తున్నావా? అన్ని విషయాల గురించి నా దగ్గరకు రండి, నేను ఇస్తాను మీకు విశ్రాంతి. సమాధానం నా దగ్గర ఉంది, సంతోషము నా దగ్గర ఉంది, ప్రేమ నా దగ్గర ఉందండి. నా దగ్గరకు రండి. నా దగ్గరకు రాగలిగితే నీ వ్యాధి కాదు కదా, నీకున్న బాధలు కాదు కదా, నీకున్న సమస్తమును పోగొట్టి నీ తలరాతను మార్చేసి నా రాజ్యం నీకు ఇస్తానంటున్నాడు యేసయ్య. దేవుణ్ణి నాతో కూడా ఉండగలిగే అవకాశాన్ని నీకు ఇస్తానంటున్నాడు యేసయ్య. మనందరం కూడా దేవుడు ఎందుకు చేశాడంటే, మనం బ్రతకడం, తినడం, తాగడం మాత్రం కాదు ప్రియులారా. ఇవన్నీ శాశ్వతం కాదు. దేవుడు మనల్ని యథార్థవంతులుగా ఎందుకు పుట్టించాడంటే, ఆయన రాజ్యంలో మనం ఉండాలని, ఆయనతో కూడా యుగములు ఆయన రాజ్యంలో ఉండి ఆయన స్తుతించాలి, ఆరాధించాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అందుకని వాక్యములు అంటాడు, కొలస్సీ పత్రికలు అంటాడు, మీరు మృతి పొందితిరి కానీ మీ ఆత్మ దేవుని చేత దాచిపెట్టబడి ఉందని రాయబడిన వాక్యంలో. మనందరి జీవములంతా కూడా దేవుని రాజ్యంలో ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకొని వాక్యాన్ని నమ్మండి, వాక్య ప్రకారం జీవించండి. ప్రయాసపడి భారము మోసుకుంటున్న వాళ్ళ రండి నా దగ్గరికి అంటున్నాడు ప్రభు. యెషయా గ్రంథంలో కూడా అంటాడు ఆయన, బూది గంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి ఇస్తున్న హెచ్చరిక. దేవుడు గొప్పవాడండి. ఆయన నీకు మాత్రమే కాదు, నాకు మాత్రమే కాదు, మనందరికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ఆయా జాతులు, మతాలు, కులాలు అందరికీ కూడా దేవుడు ఆయన. అందుకని ఆయన గురించి ఒక మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవడంటే అందరికీ దేవుడే. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి దేవుడే. ఎందుకనంటే ఆయన స్వరూపము ముందు పోలిక చొప్పున మొట్టమొదటి మానవుడు చేశాడు కాబట్టి, ఆ పోలికలో ఉన్న ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా ఆయన మనుషులే. అందుకని ఆయన చేసిన మానవులే కాబట్టి, ఆయన స్వరూపంలో ఉన్నారు కాబట్టి. కాకపోతే అపవాది యొక్క క్రియలను బట్టి వాళ్ళు దేవుని స్వరూపాన్ని కోల్పోయారు. ఆ కోల్పోయిన ఆ స్వరూపాన్ని మరలా వారిలో నుంచి పుట్టించడానికి, మరలా వారి జీవితాలను మార్చడానికి, వాళ్ళకున్న త్రాగుబోతుతనము, తిండిపోతుతనము, వ్యభిచారం, పాపము, దొంగతనం, అబద్ధాలు అన్నిటి నుంచి విడుదల చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుగా సాక్షాత్తు దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? అందుకని రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, పితరులు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే ఏముంది అక్కడ? ఆయన గురించి వాక్యము దేవుడై ఉండేది. వాక్య రూపంలో వచ్చాడు ప్రభు. పిల్లరా, దేవుడు మన దగ్గరికి ఆ వాక్యమైన దేవుని మాటలు మనం నమ్మి ఆ మాట ప్రకారం మనం జీవించినప్పుడు మన బ్రతుకులు, మన కుటుంబాలు, మన పిల్లలు, మన బిడ్డలు, మనకున్న వ్యాధులు, మనకున్న రోగాలు అన్నీ కూడా మఠమైపోతాయి. అంత మాత్రమే, అవన్నీ మాయమైపోతాయి. అంత మాత్రమే కాదు, యేసు వైపు మనం చూసినప్పుడు
యేసు మీద మన గురి నిలుపుకున్నప్పుడు ఆయనే మన నిరీక్షణ, ఆయనే మనకు నమ్మకం, మన నమ్మదగిన దేవుడు ఆయనే. ఆయన మీద మనం గురి నిలిపినప్పుడు మనం ఏ సమస్యలతో ఉన్నారో, ఏ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులతో ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం మాత్రమే కాదు, కానీ దేవుని రాజ్యం అంటూ నీకు ఒకటి ఉందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఈరోజు ఆ దేవుని రాజ్యానికి నువ్వు వారసులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి మానవుడిని దేవుడు ఎందుకు చేశాడు? ఆయన ఎదుట నిలువబెట్టుకోవడానికి, ఆయనను పొగడడానికి, గణపరచడానికి, ఆయన మహిమకు కీర్తి తేవడానికి. మరి ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం మనం తెస్తున్నాం దేవునికి మహిమ? మందిరంలో ఉన్నసేపు వాక్యం వింటాం, బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ యథాప్రకారం. నా మన క్రియలు మార్చబడకూడదు, మన పద్ధతి మార్చకూడదు. మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన, లోకములో నుండి మనల్ని పిలుచుకున్నాడు ఆయన, చీకటిలో నుండి మనల్ని వెలుగులోని పిలుచుకున్నాడు దేవుడు ఆయన. కాబట్టి జ్ఞాపకం చేసుకొని భయము కలిగి, భక్తి కలిగి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. వాక్యం మనకి ఏం బోధిస్తుందో ఆ వాక్యాన్ని బట్టి మనం నడుచుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడి ఉన్న మనందరికీ, వింటున్న ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.